పద్ధతిలో జరగాలి కానీ నా భూములు ఇక్కడ ఉన్నాయా, వాడి భూమి కాపాడాలి, వీడి భూమి కాపాడాలనే ఒక దురుద్దేశంతో ప్రణాళిక చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి. ఓఆర్ఆర్ కు కనీసం 30-40 కిలోమీటర్ల అవతల ట్రిపుల్ ఉంటే ఓఆర్ఆర్ ట్రిపుల్ మధ్యలో ఒక పారిశ్రామిక వాడలు పారిశ్రామికంగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుందనే ఒక ప్రధాన అంశంతో ట్రిపుల్ అనేది మొదలు పెట్టడం జరిగింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి అలైన్మెంట్ యాదాద్రి టెంపుల్ అవతల, తర్వాత సమ్వేర్ బిట్వీన్ గుండాపల్లి చిట్యాల దాదాపులో ఎక్కడ కూడా దాదాపు ఓఆర్ఆర్ కు 30-40 కిలోమీటర్లు ఎలాంటి ప్రధానమైనటువంటి పట్టణాలకు దగ్గర లేకుండా ఉంటే ఆ రోడ్డు వల్ల గ్రామీణ ప్రాంతాలు కూడా డెవలప్ కావాలనేది ప్రధాన ఒక ఎజెండా. ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ అనేది రూరల్ ఏరియాని అర్బనైజేషన్ చేసి అక్కడ డెవలప్మెంట్ కు ఈ జాతీయ రహదారి ఉపయోగపడాలి అనేది ఉద్దేశం. ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళే, ఎంపీ కాంగ్రెస్ వాళ్ళే, మినిస్టరు కాంగ్రెస్ వాళ్ళే, ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఈ పంచభూతాలు ఇప్పుడేమో కళ్ళు మూసుకుపోయినాయి. గాంధీ తాత 3 కోతుల్లాగా వినరు, మాట్లాడరు, చూడరు. అలైన్మెంట్ మార్చాలి. రైతులకు ప్రభుత్వం అడ్డం వచ్చినా ప్రభుత్వానికే నష్టం, ప్రభుత్వానికి రైతులు అడ్డం వచ్చినా ప్రభుత్వానికే నష్టం. అలైన్మెంట్ మార్చాలి. నెంబర్ 1, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం కావాలంటే బీజేపీ పార్టీని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మూగపోయినటువంటి, చెవిటిగా ఉన్నటువంటి, కళ్ళు లేని ఈ యొక్క కాంగ్రెస్ నాయకులందరూ కళ్ళు తెచ్చి ప్రజల పక్షాన నిలబడాలి. లేకుంటే ఈ రోజు తాజాలందరూ నెక్స్ట్ ఎలక్షన్ లో మాజీలు అవుతారు. 100% బీజేపీ పార్టీలో మళ్ళీ వచ్చి మా డోర్ మీద ముందర నిలబడ్డా కూడా చేయించుకునే పరిస్థితి ఉండదు. కంపెనీలు దివీస్ కంపెనీ మరి శ్రేణి కంపెనీ ఈ రెండింటిని లబ్ధి చెందడానికి అప్పుడు ఉన్నటువంటి నాయకులు వాళ్ళకున్నటువంటి సన్నిహితంతో రైతుల నోట్లో మట్టి పోసారు. ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దక్షిణ భాగంలో మొత్తం యావరేజ్ గా ఓఆర్ఆర్ కు 40 కిలోమీటర్లు ఉంటుంది. మరి ఉత్తర ట్రిపుల్ కు వచ్చే వరకు చౌటుప్పల్ భువనగిరి దగ్గర, గజ్వేల్ దగ్గర 20 కిలోమీటర్లు, 25 కిలోమీటర్లు, 27 కిలోమీటర్లు ఎందుకు ఉంటుందండి? ఇంకోటి, నేను భూ నిర్వాసితులు ఎక్కడైనా కూడా అది ట్రిపుల్ కావచ్చు, మూసీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈ రోజు ఏంటంటే ప్రభుత్వం చేతగానితనంతో రైతుల భూములన్నీ అడ్డకు పావుసేరుకు తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నది. వాళ్ళకు భూదందా అయిపోయింది. నెంబర్ 1, ప్రస్తుత మార్కెట్ ప్రకారము బహిరంగ మార్కెట్ చెల్లించండి. రెండోది నేను డిమాండ్ చేసేది ఏంటంటే ప్లాట్ ఖచ్చితంగా ఇవ్వాలి. అది కమర్షియల్ ఏరియాస్ లో ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నష్టపోయినోడు ఎక్కడో లాభం జరగాలి. ఇది ప్రభుత్వం తలుచుకుంటే సాధ్యమైంది. 3 ఎకరానికి కనీసం 1000 నుంచి 1500 స్క్వేర్ ఫీట్ల టీడీఆర్ ఇవ్వాలి. సింపుల్. 10,000 ఎకరాలకు నీకు ఇచ్చేది 1 కోటి స్క్వేర్ ఫీట్లు. 1 కోటి స్క్వేర్ ఫీట్లు అంటే ఒక 4-5 బిల్డింగ్లకు సరిపోదు అంతే. 30 ఫ్లోర్స్. మాకు చేతుల పవర్లు ఉండే మా వాళ్ళందరికీ కోకపేట లేకుండా 5 ఎకరాలు ఇస్తుంటారు. స్కై స్క్రేపర్ కట్టుకుంటే ఓ ఫ్లాట్ ఒక్కొక్కటి 3 కోట్లకు అమ్ముకునేవాడు. అదే విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాల్సిందే. అదే విధంగా వీళ్ళందరూ రోడ్డు మీద పడతారు కాబట్టి స్వయం ఉపాధి నిధి కింద వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. దీనికి అన్నిటికీ ప్రధానంగా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, నా మనసులో ఉంది, భూ నిర్వాసితుల వెల్ఫేర్ కమిషన్ ఏర్పాటు చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.